హిందూ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు కలిగి ఉంటారు. బ్రహ్మను సృష్టికర్తగా, విష్ణువుని సంరక్షకుడిగా మరియు శివుడు సృష్టిని నాశనం చేసేవాడుగా పరిగణించబడతాడు. ముగ్గురు ముఖ్యమైన దేవుళ్ళు కాబట్టి ఏ పురాణంలోనైనా ముగ్గురికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయినప్పటికీ సాపేక్ష ప్రాముఖ్యత పురాణం నుంచి పురాణం వరకు మారుతూ ఉంటుంది. సర్వోన్నత దేవత అంటే విష్ణువు యొక్క వివిధ అవతారాల గురించి ఎక్కువగా మాట్లాడే గ్రంథాలను సాతవిక పురాణాలు అంటారు. సృష్టికి ప్రాధాన్యతనిచ్చే గ్రంథాలను బ్రహ్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి మరియు వాటిని రాజసిక పురాణాలు అని పిలుస్తారు. మరియు విధ్వంసకాంశాన్ని నొక్కి చెప్పేవి పరమేశ్వరుని తామసిక పురాణాలు అంటారు. ఈ విధంగా శివపురాణం 3 వర్గానికి చెందింది. ఈ వర్గంలోని ఇతర పురాణాలు